తమ చిన్నతనంలో మద్రాసులో ఉండగా సెలవులు వచ్చినప్పుడు సొంతూరు నిమ్మకూరు వచ్చేవారమని, అప్పుడు చుట్టుపక్కలంతా ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగేవాళ్లమని, విదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఏనాడు చూపలేదని సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి అన్నారు. తమ స్వగ్రామం నిమ్మకూరులో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం నాబార్డు నిధులు 6 కోట్లతో నిర్మించనున్న 30 పడకల సిహెచ్సి భవనానికి భూమి పూజ చేశారు. గురుకుల పాఠశాల కంప్యూటర్ ల్యాబ్, కళాశాల పూర్వ విద్యార్థుల సహకారంతో 3,50,00,000తో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని ఆమె ప్రారంభించారు. తరువాత విద్యార్థులు, గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ నిరుపేదల భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడ్డారని, తమ కుటుంబం ఈ రోజు ఇలా ఉండటానికి తన తల్లిదండ్రుల కష్టమే కారణం. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు సేవలందిస్తున్నారు. మా కుటుంబ బాధ్యతగా 28 ఏళ్లుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యానికి సాయం అందిస్తున్నామని భువనేశ్వరి తెలిపారు.